హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ మా తెలంగాణ పిల్ల. నేను మీ స్వాతి. ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ వ్లాగ్ని అయితే పోస్ట్ చేస్తున్నా. ఈ వ్లాగ్లో బతుకమ్మకు ముందు రోజు మేము ఏం చేసినామో అన్నీ చూపించేస్తా. బతుకమ్మ ముందు రోజే సద్దుల బతుకమ్మ కోసం మేము ఇక్కడి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇక్కడి నుంచి థర్స్డే రోజు మేము స్టార్ట్ అయిపోయి థర్స్డే ఈవినింగ్ కంప్లీట్గా ప్యాక్ చేసేసుకొని బయలుదేరడం అయితే జరిగింది. యాక్చువల్గా వెళ్ళకూడదని అనుకున్నాము. లాస్ట్ మినిట్ వరకు కూడా బస్సెస్లో వెళ్ళడం ఈ కోవిడ్ టైంలో అంత సేఫ్ కాదు అని. బట్ ఎట్ లాస్ట్ మళ్ళీ అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని మేము ఇక్కడ నుంచి వెళ్ళడం అయితే జరిగింది. మా ఫ్యామిలీ ఇంకా అక్క వాళ్ళ ఫ్యామిలీ కలిసి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి కరీంనగర్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎట్ లాస్ట్ మేము సేఫ్గా కరీంనగర్ బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాము. అక్కడి నుంచి అన్నయ్య మమ్మల్ని పిక్ చేసుకొని కరీంనగర్లో వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. చాలా రోజుల తర్వాత మేము కరీంనగర్ వెళ్ళాం కాబట్టి, ఈ కోవిడ్ వల్ల ఇన్ని రోజులు వెళ్ళలేకపోయినాం కాబట్టి మా పిల్లలైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉండే సద్దుల బతుకమ్మ కోసం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అది కూడా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి కొంచెం టైం దొరకడం వల్ల పిల్లలు మేము అందరం చాలా హ్యాపీగా ఉండే. అండ్ అనుకున్నట్టుగానే అన్నయ్య అక్కడికి వచ్చి పిక్ చేసుకోవడం, మేము ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మేము తీసుకెళ్ళిన లగేజెస్ అన్నీ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసుకొని ఇంకా పిల్లలు ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసిండ్రు. చూసిళ్ళు కదా, అది మా చిన్న పాప, మా పెద్ద పాప, ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇద్దరు పిల్లలు. సో వీళ్ళందరూ కలిసి బాగా ఆడుకుంటున్నారు. అక్కడ చూసిండ్రు కదా, పిల్లలైతే సూపర్గా ఆడుకున్నారు. బాగా ఆడుకొని అలసిపోయిన తర్వాత మేమందరం కలిసి డిన్నర్ చేసేసినాము. డిన్నర్ అయిన తర్వాత కూడా పిల్లలు మళ్ళీ ఆడుకుంటూనే ఉన్నారు. చాలాసేపు ఆడుకున్న తర్వాత వీళ్ళని ఈ ఆటల్లో ఎంగేజ్ చేసేసి మేము మాకున్న చిన్న చిన్న షాపింగ్ పనులైతే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసినాం. ఆ తర్వాత మా ఇంట్లో ఒక చిన్న సైజు మెహందీ ఫంక్షన్ జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఆడపిల్లలే. నాకు 2 ఆడపిల్లలు, మా అన్నయ్యకి 2 ఆడపిల్లలు, మా అక్కయ్యకి ఒక పాప, నేను, అక్క, అమ్మ, వదిన. సో మా అందరికీ కలిసి ఒక చిన్న సైజు మెహందీ ఫంక్షన్ అయితే అయిపోయింది. సద్దుల బతుకమ్మ ముందు రోజే సద్దుల బతుకమ్మ కోసం మేము అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసినాం. చూసిళ్ళు కదా, ఒక చిన్న సైజ్ మెహందీ ఫంక్షన్ లాగైతే అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని మళ్ళీ ఆటల్లో ఎంగేజ్ చేసేసి తెల్లవారితే సద్దుల బతుకమ్మ మేము మా పుట్టింటికి వెళ్ళాలి. మాది గోదావరికని కాబట్టి గోదావరికనికి వెళ్ళడం కోసం పిల్లల్ని మళ్ళీ ఆటల్లో ఎంగేజ్ చేసేసి మేము మార్కెట్కి వెళ్ళి కావలసిన బతుకమ్మ పువ్వులన్నీ కూడా కొనుక్కొచ్చుకున్నాం. చూసిళ్ళు కదా, ఇక్కడ మా చిన్న పాప సైకిల్ మీద ఆడుకుంటుంది వాళ్ళ అక్కతో ఇంకా వాళ్ళ వదినలతో. చూసిళ్ళు కదా, ఇక్కడ మేము బతుకమ్మ పువ్వులు అయితే తెచ్చేసుకున్నాము. ఇంటి దగ్గర కింద శంకుపూల చెట్టు, గన్నేరు పూలు ఉన్నాయి. ఆ పూలన్నీ కూడా మేము కింద తెంపుకున్న తర్వాత మేము మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి బంతి పూలు, అల్లి పూలు, ఇంకా గునుగు పువ్వులు, తంగేడు పువ్వు, అన్ని రకాల పువ్వులను అయితే తెచ్చుకున్నాము. బతుకమ్మ పూలు చాలా కాస్ట్లీ ఉండే, బట్ స్టిల్ బతుకమ్మ పండుగ అంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి మేము కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని రకాల పూలను అయితే కొనుక్కొచ్చుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, రంగురంగుల పూలు, కనీసం 9 రకాల పూలు పెట్టాలంటారు. సో మేము అన్ని పూలను కూడా తెచ్చుకొని ముందు రోజే రెడీ పెట్టేసుకొని కట్టెలుగా పేర్చుకొని పెట్టుకున్నాం. అంతే, మళ్ళీ మా లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాం మేము. ఎందుకంటే పొద్దున్నే మేము గోదావరికని వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి అందరం బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని కార్లో పెట్టేసుకొని అక్కడి నుంచి మళ్ళీ గోదావరికనికి అయితే వెళ్ళిపోయినాం. గోదావరికనికి కరీంనగర్కి మధ్యలో 1.5 hour జర్నీ ఉంటుంది. సో మేము ఎర్లీ మార్నింగే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఎట్ లాస్ట్ తెల్లవారక ముందే మేము గోదావరికనికి చేరుకొని పోయినాము. అక్కడ మళ్ళీ మేము పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో అన్ని పనులు చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ముందుగానే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఇంటికి వెళ్ళంగానే మాకు ఇంట్లో పనులే బాగా సరిపోయినాయి. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా ఆడుకున్నారు ఇంటి దగ్గర. చాలా రోజులు, ఆల్మోస్ట్ 1 year తర్వాత వెళ్ళినాం కాబట్టి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసిళ్ళు. ఇంకా మేము బతుకమ్మ ప్రిపరేషన్ కోసం అన్ని పూలను అయితే సర్ది
సర్దుకొని రెడీగా పెట్టుకుంటున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఇంటి దగ్గర మాకు రాధాకృష్ణ పూలు, రుద్రాక్ష పూలు ఇవన్నీ కూడా చెట్లు ఉన్నాయి కాబట్టి కట్ల పూలు ఇవన్నీ తెంపుకొని బతుకమ్మ కోసం మేము రెడీగా పెట్టుకుంటూ ఉన్నాము. ఈ లోపల మా పిల్లలు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం మా చిన్న పాప కోసం మా అమ్మ మా తోటల మా పెరట్ల జామ చెట్టుకి ఒక ఉయ్యాల కట్టింది. ఆ ఉయ్యాలలో ఇంకా పిల్లలందరూ మా పాపను పెట్టి బాగా ఆడిపిస్తుంటే మేము మాత్రం బతుకమ్మ కోసం అన్ని పూలని బతుకమ్మ ప్రిపరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఇంకా తర్వాత బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే సత్తుల ప్రిపరేషన్. సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మకు 9 రకాల సత్తులను అయితే తయారు చేస్తాం. బియ్యము, పెసాలు, నువ్వులు, పల్లీలు, ఇంకా సజ్జలు, జొన్నలు ఇట్లా 9 రకాల ధాన్యాలతోనే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసి అవిటితోనే సత్తు ముద్దలు కూడా చేస్తారు. సత్తు ముద్దలు తెలంగాణలో చాలా ఫేమస్. ఈ సత్తు పిండితోనే చిన్న చిన్న ముద్దల్లాగా చేసి లడ్డూల్లాగా చేసి పెడతారు. ఇది పిల్లలకు కూడా చాలా మంచిది. సత్తు ముద్దలు అంటే పర్సనల్గా నాకు కూడా చాలా 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 ఇష్టం. అండ్ ఇవి మా అమ్మే కాదు మా అత్తమ్మ కూడా చాలా బాగా చేస్తున్నాం. ఇదంతా ఇట్లా అవుతుంటే ఇంకా మా పిల్లలు ఇంట్లోనే ఒక చిన్న సైజ్ బ్యూటీ పార్లర్ అయితే పెట్టేసిండ్రు. ఇక్కడ చూస్తే మా అన్నయ్య వాళ్ళ చిన్న పాప వాళ్ళు ఇక్కడ శనగపిండి, పసుపు, అలోవెరా జెల్ అన్నీ వేసి ఒక కొత్త రకం ప్యాక్ అయితే తయారు చేసేసుకొని పెట్టుకుంటున్నారు. బట్ ఇది మాత్రం చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది వాళ్ళకి. ఇది కూడా వీలుంటే మన ఛానల్లో పోస్ట్ చేస్తా. ఇంకా ఇప్పటి వరకైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నా. ఎందుకంటే మేము ఇప్పుడు బతుకమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసినాం. మన నెక్స్ట్ వ్లాగ్లో బతుకమ్మ మేకింగ్ అండ్ బతుకమ్మ ఆట, దసరా సంబరాలు ఇవన్నీ కూడా షూట్ చేసిన అవన్నీ మీతో షేర్ చేస్తా. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.